మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో నాగార్జున, నిర్మాత సురేష్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా జీహెచ్ఎంసీకి కట్టాల్సిన దానికన్నా చాలా తక్కువ ట్యాక్స్ కడుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతో నాగార్జున చేతిలో ఉన్న అన్నపూర్ణ స్టూడియోకి సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలోని రామానాయుడు స్టూడియోస్ కి జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో 1,92,066 చదరపు అడుగుల వాణిజ్య స్థలం ఉంది. దానికి ఏడాదికి 11,52,396 రూపాయల పన్ను చెల్లించాలి. కానీ ప్రస్తుతం ఏడాదికి కేవలం 49,032 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది ఆ సంస్థ. ఇక 1,92,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం ఉంటే నాగార్జున మాత్రం 8,000 చదరపు అడుగులే చూపిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేయాలంటే ఒక్క ఫ్లోర్ కు రోజుకు 2 లక్షల రూపాయలు అద్దెలాగా వసూలు చేస్తూ ఉంటారు. అన్నపూర్ణలో 4 ఫ్లోర్స్ ఉన్నాయి. డబ్బింగ్ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ స్టూడియోస్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఎడిటింగ్ స్టూడియోస్ సైతం ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ కు ప్రతిరోజు ఎంత లేదన్నా సరే కనీసం 25 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తూ ఉంటుంది. రోజుకు 25 లక్షలు సంపాదించే వాళ్ళు ఏడాదికి 11 లక్షల పన్ను కట్టలేరా? కోట్లలో ఆదాయం ఆర్జిస్తూ ఏడాదికి 49,000 పన్ను మాత్రమే చెల్లిస్తారా? పైరసీతో తమ సినిమాలకు నష్టం కలుగుతుందని గగ్గోలు పడుతున్న వాళ్ళు ప్రభుత్వానికి మాత్రం పన్ను ఎగవేయచ్చా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఇక సురేష్ ప్రొడక్షన్స్ కూడా జీహెచ్ఎంసీకి భారీగా పన్ను ఎగవేస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో రామానాయుడు స్టూడియోలో షూటింగ్ చేయాలంటే రోజుకు కనీసం 1,00,000 రూపాయలు చెల్లించాలి. ఇక్కడ ఒక షూటింగ్ ఫ్లోర్, ప్రివ్యూ థియేటర్, ఓపెన్ షూటింగ్ ఏరియాస్ ఉన్నాయి. రామానాయుడు స్టూడియోస్ వాస్తవంగా కట్టాల్సిన పన్ను 2,73,104 రూపాయలైతే ప్రస్తుతం ఏడాదికి 7,614 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. 68,276 చదరపు అడుగుల వాణిజ్య స్థల విస్తీర్ణం ఉంటే 1,903 చదరపు అడుగులు మాత్రమే చూపిస్తోంది సురేష్ ప్రొడక్షన్స్. సొసైటీలో సెలబ్రిటీస్ గా చలామణి అవుతూ అందరికీ నీతులు చెప్పేవాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు మాత్రం కట్టరా అని అంతా మండిపడుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, జీహెచ్ఎంసీకి కట్టాల్సిన టాక్సెస్ దగ్గర కూడా వీళ్ళు కకృతి పడుతున్నారు. మళ్ళీ ఇటు తమ మూవీస్ కి సంబంధించి పైరసీ అంటూ కూడా ఇటు పోలీసులను, గవర్నమెంట్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. వీళ్ళు చేసే ఈ పనిని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి సినీ నటులకు చాలామంది అభిమానులు ఉంటారు. వీళ్ళు చేసే మంచి పనులు కావచ్చు, ఇంకోటి అందరికీ ఆదర్శనీయంగా ఉండాలి. అట్లాంటి స్థానంలో ఉన్న ఈ నటులు తమ పొజిషన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బాలీవుడ్లో చూసినట్లయితే బాలీవుడ్లో హయ్యెస్ట్ ట్యాక్స్ పెయిడ్ యాక్టర్గా అక్షయ్ కుమార్ నిలుస్తారు. ఆయన అభిమానులు నిజంగా కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటారు. కానీ మన దగ్గర కట్టాల్సిన పన్నుల్ని ఎగవేతకు పాల్పడుతున్నారు. నిన్న మొన్నటిదాకా చెరువుని కబ్జా చేసి ఆ చెరువులో ఎన్కన్వెన్షన్ నిర్మించి పెద్ద ఎత్తున ఆర్జించుకుంటా ఉన్నారు. హైడ్రా కూల్చివేసిన తర్వాత ఆ చెరువులో ఆక్రమించిన భూమిని తిరిగిచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు. దాంతో ఆ వివాదం అక్కడితో ముగిసిపోయింది. కానీ ఇప్పుడు చూస్తే అటు తెలుగు సినీ రంగానికి 2 అగ్ర కుటుంబాలు, ఈ 2 కూడా రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావు తమ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక్కడ సినీ పరిశ్రమ రావడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. ఇక్కడ స్టూడియోలు నిర్మించారు. అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే కట్టాల్సిన పన్ను ఎగవేయడం పైనే ఇప్పుడు ప్రధానంగా ఇది జరుగుతుంది. దీనికి జీహెచ్ఎంసీ ఆ 2 సంస్థలకి నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇటు సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న రామానాయుడు స్టూడియో, 2 కూడా 2 స్టూడియోస్ ఉన్నాయి. ఇక్కడ సురేష్ ప్రొడక్షన్స్కు ఫిలిం నగర్ డౌన్లో ఒక స్టూడియో ఉంటుంది, రామానాయుడు స్టూడియో, అట్లనే నానక్రామ్గూడలో మరొక స్టూడియో ఉంది. ఇక అన్నపూర్ణ స్టూడియో మెయిన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో అక్కడ ఒకటి ఉంటుంది. అట్లనే 7 acres అనే పేరుతో కృష్ణానగర్ పరిధిలో మరొక స్టూడియో కూడా ఉంది. ప్రస్తుతం వివాదం అంతా కూడా కృష్ణానగర్ స్టూడియోకి సంబంధించి. వాస్తవానికి ఆ స్టూడియోలో మొత్తం వాణిజ్య స్థలం దాదాపుగా 1,92,000 చదరపు అడుగులు, స్క్వేర్ ఫీట్ ఉంటుంది. కానీ దాన్ని చాలా తగ్గించి చూపుతున్నారు. కేవలం 8,000 అడుగులుగానే చెప్తూ అంతకు మాత్రమే పన్ను కడుతూ ఉన్నారు. 49,032 రూపాయలు మాత్రమే పన్ను కడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అలానే కడుతున్నారు. వాస్తవానికి మనం చూసినట్లయితే అన్నపూర్ణ స్టూడియోలో
షూటింగ్ జరగకుండా ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. అందులో ఉన్న 4 ఫ్లోర్లు ఎప్పుడూ ఆక్యుపై అయ్యే ఉంటాయి. ఇంకా డబ్బింగ్ స్టూడియోస్ ఉన్నాయి, వేరే విఎఫ్ఎక్స్ స్టూడియో ఒకటి ఉంది, ఇన్ని ఉన్నాయి. అన్నీ కూడా ఫుల్గా నడుస్తూనే ఉంటాయి. దాని నుంచి రోజుకు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ వీళ్ళు సంవత్సరానికి కట్టాల్సిన 11 లక్షల రూపాయలు కట్టే బదులు వీళ్ళు 4 లక్షలే కడుతున్నారు. 49,000 రూపాయలు మాత్రమే కడుతున్నారు. అంటే 11 లక్షల రూపాయలు సంవత్సరానికి అటు జిహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అటు మొత్తం జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో చూశారు, తనిఖీలు చేశారు. తనిఖీలు చేసి 2 సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ కూడా తక్కువేం తినలేదు, అది కూడా చాలా పన్ను కట్టాల్సి ఉంది. వాస్తవానికి 2,73,104 రూపాయలు కట్టాలి. కానీ వీళ్ళు కేవలం కడుతున్నది ఎంత, 1903 చదరపు అడుగులకు సంబంధించి 7,614 రూపాయలు మాత్రమే కడుతూ ఉన్నారు. ఇటీవలనే అటు సినీ పైరసీకి సంబంధించి అటు సినీ పరిశ్రమలోని పెద్దలందరూ కూడా పోలీసులను కలిశారు. సినీ పరిశ్రమలో పైరసీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం, తాము ఆదాయాలను అన్ని ఎత్తుకుపోతున్నారు, సంస్థ పైన ఆధారపడి అనేక మంది బతుకుతూ ఉన్నారు ఈ సినీ పరిశ్రమను నమ్ముకొని. అటువంటి వాళ్ళని పట్టుకోవాలంటూ వాళ్ళు పోలీసులతో గగ్గోలు పెట్టారు. కానీ వీళ్ళు చేస్తున్నది కూడా అదే కదా అంటూ సామాన్య జనం ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్కి సంబంధించి సురేష్ కావచ్చు, వెంకటేష్, వీళ్ళ మీద ఆల్రెడీ ఒక కేసు నమోదైంది. వాళ్ళు అక్కడ ఫిలిం నగర్లో ఉన్న ఒక స్థలాన్ని వేరొక వ్యక్తికి లీజ్కి ఇవ్వడం, అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు కోర్టు నిబంధనలు ఉల్లంఘించి కోర్టు ధిక్కారానికి పాల్పడి అవంతా కూల్చివేశారనే ఆరోపణలు ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ వివాదం కూడా తెర మీదకి వచ్చింది. సెలబ్రిటీలు తాము చేసే పనితో 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఇటువంటి చిన్న చిన్న విషయాలలో కక్కుర్తిపడి ఇంత తక్కువ మొత్తానికి వాళ్ళు ఈ రకంగా తమ పరువు పోగొట్టుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ సినీ నటులను, సినీ అభిమానులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దీనికి ఏ రకంగా పులి స్టాప్ పెడతారు, ఎన్ని రోజులుగా ఈ పన్ను ఎగవేత కార్యక్రమం కొనసాగుతుంది, లేకుంటే తిరిగి ఇప్పటిదాకా ఎగవేసిన పన్నునంతా కూడా చెల్లించి తాము జవాబుదారీగా ఉంటారా, తమకు తెలియకుండానే ఇదంతా జరిగిందని చెప్తారా అనేది కూడా వేచి చూడాలి. మొత్తం మీద అయితే అటు జిహెచ్ఎంసీ 2 స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది, నోటీసులు అందుకున్నారు. వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది కూడా చూడాలి. వాస్తవానికి 7 ఎకరాలలో ఎన్ని చదరపు అడుగులు ఉంటాయి, అన్ని చదరపు అడుగులు కూడా వాణిజ్య స్థలంగానే వాడుతూ ఉన్నారు. ఇంకా ఆన్మోల్ షైన్ బిగ్ బాస్ నిర్వహిస్తున్నారు, బిగ్ బాస్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అక్కడ బిగ్ బాస్ హౌస్కి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ స్టూడియోలో కొంత ప్లేస్ని రెంట్కి తీసుకున్నారు. వాళ్ళే దాదాపుగా 2 కోట్ల రూపాయల దాకా వాళ్ళు అద్దె చెల్లిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంత ఆదాయం ఉండి కేవలం 11 లక్షలు ఎగవేయడానికి ఎందుకు పడ్డారనే దానిపైనే అటు నెటిజన్లందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సర్తాజ్ పవన్, ఇటు వీళ్ళ ఆక్యుపెన్సీకి సంబంధించి రికార్డ్స్ లో సైతం తక్కువ ఆక్యుపెన్సీని చూపిస్తున్నారా? ఇఫ్ ఇన్ కేసు ఇట్లా చూపిస్తుంటే ఎటువంటి కేసెస్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి? జిహెచ్ఎంసీ అధికారులు అయితే తనిఖీలు చేస్తారు. ఆ లోపల జరిగే షూటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడ ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏ ఫ్లోర్లో షూటింగ్ నిర్వహిస్తున్నా ఆ ఫ్లోర్లలోకి ఎంటర్ కావాలంటే ఆ సంస్థ ఇచ్చే ఓటీపీని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఓటీపీ వస్తేనే అందులోకి ఎంట్రన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు షూటింగ్లు అవుతుంటాయి. కానీ జరిగే షూటింగ్లన్నింటినీ చెప్తున్నారా లేదా అనేది చెప్పినా చెప్పకపోయినా అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఉన్నది మొత్తం అది వాణిజ్య స్థలంగానే పరిగణించినప్పుడు ఆ మొత్తానికి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు ఏ రకంగా ఆ వాణిజ్య స్థలాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు, మిగతా స్థలాన్ని అంతా ఏమని చూపిస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. కానీ ఉన్న స్థలాన్ని తక్కువగా చూపించి ఆ తక్కువ స్థలానికే పన్నులు కడుతున్నారనే ఇప్పుడు జిహెచ్ఎంసీ గుర్తించింది. దానికి సంబంధించిన నోటీసులు జారీ చేసింది. దీనిపైన అటు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్, అట్లనే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహిస్తున్న సురేఖ ఏ రకంగా స్పందిస్తారు, నాగార్జున ఏ రకంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. ఏదైతే అటు మొన్నటిదాకా చెరువును ఆక్రమించి అందులో ఎన్కన్వెన్షన్ నిర్వహించారు, అది కూల్చివేసిన తర్వాత ఆ చెరువు ఆక్రమించిన స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు. కొంతవరకు అందరూ కూడా అభినందించిన పరిస్థితి. ఇప్పుడు కూడా జరిగిన తప్పు మా వల్ల జరగలేదు, లోపల ఆఫీస్ వాళ్ళ వల్ల ఇటువంటి పొరపాటు జరిగిందంటూ మొత్తం పన్ను చెల్లించి ఆదర్శంగా నిలుస్తారా, లేకుంటే ఏదైనా వంకలు చెప్తారా అని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ పవన్.